ఈరోజు చూడండి దాదాపు 17% పీపుల్సే అంటే మన ఇంటర్మీడియట్లో పాస్ అయ్యారు. మీరు చూసారా అవునండి. రీసెంట్గా 17% పాస్ అయ్యారు. రిమైనింగ్ వాళ్ళు పాస్ కాలే. చాలా సిస్టమ్ ఖరాబ్ అయిపోయిందండి ఎడ్యుకేషన్ పరంగా. మెయిన్ ఎడ్యుకేషనే. సో ఈ పిల్లలు కూడా ఏం చేయాలంటే ఎవరైతే పిల్లలు ఉంటారో వారు కూడా తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించాలి. ఎస్. వారు అది గుర్తించట్లే, ఎంజాయ్మెంట్లకు అలవాటు పడుతారు. ఈ మధ్యన ఫ్రెండ్షిప్ ఫ్రెండ్స్ నేను ఒక్కటే చెప్తానండి ఈ వీడియో ద్వారా, ఏ ఫ్రెండ్ ఏ రిలేటివ్ మిమ్మల్ని ఆదుకోరు. ఏ ఫ్రెండ్ ఏ రిలేటివ్ ఎవరు మీకోసం రారు, ఎవరు మీతో నిలబడరు. అవును. ఇదైతే వాస్తవం. సో మీకై మీరే ఎదగండి. మీకై మీరు మీ తల్లిదండ్రుల కష్టాన్ని నమ్ముకోండి. వాళ్ళ వాళ్ళ ఆకలిని మానుకొని పిల్లలకు పెట్టే వాళ్ళు ఉన్నారు చాలామంది. అవును. నా తల్లి అలాగే చేసేది. ఇంట్లో లేకపోతే నా వరకు ఎలాగైనా చేసి పెడుతుండే, కానీ ఆమె తినకపోతుండే, తిండికి లేదు. అలాంటి రోజులు కూడా చూసినాం. సో ఆ కష్టాన్ని చూసినా కాబట్టి మేము ఇట్లా ఉన్నాం. అలాగా